వెల్కమ్ బ్యాక్. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని టీడీపీ నేతల కోడెల శివప్రసాదరావు జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులంతా ప్రజలను దోచుకుంటున్న తోడేళ్ల గుంపని ఆరోపించారు. టీడీపీ చేసిన వాగ్దానాలను చూసి ముఖ్యమంత్రి వైఎస్ కలవరపడుతున్నాడని కోడెల తాము అధికారంలోకి రాగానే కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామన్నారు. వీటి మీద కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ప్రక్రియలో ఎన్నికలు జరుగుతాయి. బ్రహ్మాండమైనటువంటి విజయం మహాకూటమి సాధిస్తుంది. తెలుగుదేశం పార్టీ సొంత బలంతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని చెప్పి నేను స్పష్టం చేస్తా ఉన్నాను. అక్రమాలు, అరాచకాలు, అవినీతి, బంధుప్రీతి, స్వార్థంతో రాష్ట్రాన్ని కొల్లగొట్టాడు రాజశేఖర రెడ్డి. మంత్రివర్గం మొత్తం తోడేళ్ల గుంపులాగా రాష్ట్రం మీద పడి దోచుకున్నారు.